ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఇంకా నేనైతే తెల్లవారుజాము 4:30కే నిద్రలేచిన అండి. ఇంకా ఇల్లు వాకిలు అంతా శుభ్రం చేసుకొని ఇంకా రాత్రి అయితే మినపప్పు నానబెట్టుకున్నా అండి నేను వడ చేయడానికి. ఇంకా చింతపండు నానేసుకున్నాను పులిహోరకి. ఇంకా బిల్వ పత్రాలు పూలు అన్నీ తెంపుకొని అయితే సిద్ధం చేసుకున్నాను పూజకి. ఇంకా దేవుళ్ళని అయితే శుభ్రపరచుకొని పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను అండి నేను. ఇంకా మినపప్పు మిక్సీకి వేసేసుకోవాలి. చింతపండు కూడా చిక్కగా బీసుకొని పెట్టుకోవాలండి. మనం చిక్కగా తీసుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ స్టవ్ పైన పెట్టుకొని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పులిహోర పౌడర్ అయితే వేసుకోవాలి. ముందుగానైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇంకా మిరియాలు, ధనియాలు, నువ్వులు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు ఇంక ఇవన్నీ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలండి. ఇంకా కొన్ని మెంతులు కూడా వేసుకొని చిన్నగా పెట్టుకొని వేయించుకొని ఇదైతే మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలి. ఈ పౌడర్ వేసి పులిహోర కలుపుకుంటే అయితే టేస్ట్ బాగుంటుందండి. మనం పక్క స్టవ్ పైన పులుసు మసాలా పెట్టుకున్నాం కదా, దాంట్లో సాల్ట్ వేసేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇదైతే చల్లగా కావాలి మంచిగా. ఈ పులుసు ఎంత చిక్కగా ఉంటుందో పులిహోర అంత టేస్ట్ ఉంటుందండి. ఇంకా మనం మినపప్పు మిక్సీకి పట్టుకున్నాం కదా, దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలండి. ఫ్లఫీగా ఉండాలి పిండి, అప్పుడైతే ఇంకా వడ మంచిగా వస్తాయండి. ఇంక ఈసారి ఫీవర్ ఉన్నందుకైతే సింపుల్గా చేసుకున్నాను అండి వరలక్షతము. ఇంకా అస్సలు ఓపిక లేదు. ఇంకా నేను ప్రతి ఇయర్ అయితే ఇంట్లో పూజ చేసుకొని అష్టలక్ష్మి గుడికి కూడా పోతుండే అండి. పోయి అక్కడ నేను పసుబొట్టి కూడా ఇచ్చుకుంటుండే. ఇంక ఈసారి అయితే ఇంకా ఫీవర్ ఉండి పోలేదు. ఇంక ఇదైతే చిక్కగా అయిపోయిందండి పులుసు. పక్కకు పెట్టేసుకుందాము. ఇంకా వడ వేసుకుందాము. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీతోనైతే ఏం సంబంధం లేదండి. ఇంకా కలశం అనేది మన ఇష్టం, కానీ ఇంకా వ్రతం అయితే ఎవరైనా చేసుకోవచ్చండి. ఇంకా పూజకు కావాల్సిన వస్తువులు అయితే ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా ఆ రోజు అయితే తొందరగా అయిపోతుంది మనకి. ఇంకా అన్నం అయితే మంచిగా పొడి పొడిగా వండుకోవాలండి. ఇంకా ఒక బేసన్లోకి తీసుకొని చల్ల చేసుకోవాలి దాన్ని మంచిగా. ఒక 2 స్పూన్ల పసుపు, నూనె వేసుకొని వేడి చేసుకొని ఈ అన్నానికి అయితే వట్టియాలండి మంచిగా. కొంతమంది పోపులో కూడా వేసుకుంటారండి, కానీ నేనైతే ముందుగానే ఇట్లా పసుపు నూనె వేడి చేసి ఇంకా పట్టిస్తాను అన్నంకి. ఇంకా నేనైతే ఈసారి పులిహోర, వడ, కొబ్బరికాయ, పండ్లు అయితే పెట్టుకున్నా అండి. ఈసారి అయితే అస్సలు ఓపిక లేదండి. ఇంకా అన్నిటికీ అమ్మవారు ఉన్నది. ఇంకా మనం ఈ పూజా మందిరంలోనైనా వేసుకోవచ్చు, లేకపోతే బయట కూడా హాల్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా నాకు బయట ప్లేస్ లేదు కాబట్టి పూజ రూమ్లోనే వేసుకున్నాను అండి నేను. ఇంకా మనం మరగబెట్టుకొని చల్లార్చుకున్న పులుసు ఉంది కదా, అదైతే దీనికి పట్టియాలండి. మీరు పులుపు తినేదాన్ని బట్టి అయితే పులుసు కలుపుకోండి. ఇంకా శుక్రవారం రోజు సాయంత్రం కూడా పూజ చేసుకుంటాం కదండి మనము. ఇంకా ఆ రోజు అయితే అమ్మవారిని కదపొద్దు, ఇంకా శుక్రవారం కదా. ఇంకా శనివారం పొద్దున్న అయితే ఇంకా మనం ఉద్వాసన చెప్పాలండి. ఇంకా మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పులుసు పట్టించినాక ఆ పౌడర్ కూడా కలిపేసుకోవాలి మంచిగా. ఇంక ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇంకా పల్లి నూనె అయితే వేసుకున్నాండి నేను. ఇంకా ఆవాలు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ వేసుకొని చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని ఇంగు వేసుకోవాలి కొద్దిగా. ఇంక ఇది కొంచెం చల్లారినాక అన్నంకి కలిపేసుకోవాలండి. ఈ పల్లి నూనె పోసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి పులిహోర. ఇంకా నేను ప్రతిసారి అయితే 5 రకాలు చేస్తుండే అండి. ఇంక ఈసారి అయితే 2 రకాలు చేస్తున్నాను. మనం నైవేద్యాలు ఎన్ని చేసినాం అన్నది లెక్క కాదండి. ఇంకా మనం ఎంత భక్తితో చేసినాం అనేది ముఖ్యము. కొంచెం అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్నంకి అయితే కలిపేసుకోవాలండి పోపు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి పులిహోర. ఇంకా కొంతమంది అయితే ఓన్లీ జీలకర్ర ముద్దల పొడి ఒకటే వేసుకుంటారు, ఇంకా అవన్నీ ఏమి వేయరు. ఇంకా నేనైతే కంపల్సరీగా అవన్నీ పొడులు వేస్తాను అండి. అట్లా అయితే ఏంటంటే టెంపుల్ స్టైల్ వస్తుంది అనమాట. ఇంకా నైవేద్యాలు అయితే అయిపోయినాయండి. ఇంకా పూజ రూమ్లోకి పోదాము. ఇంకా నేను ఫీవర్ ఉండి అయితే మార్కెట్కి పోలేదండి. ఇంకా మా చెట్లకే చాలా వస్తాయి అనమాట పువ్వులు, ఇంకా పత్రి, ఇంకా అవే అల్లుకున్నానండి నేను. ఇంకా మేము లేచే వరకే అన్ని తెంపుకొని పోతారండి. అసలు చాలా వస్తాయి పువ్వులు అయితే. ఇంకా మీవి కూడా ఇట్లనే తెంపుకోపోతారా అండి చెట్ల నుంచి పువ్వులు? ఇంకా నేనైతే దేవుళ్ళని శుభ్రపరచుకొని బొట్లు పెట్టుకొని ఇంకా పూలైతే అల్లుకుంటున్నా అండి. ఇంకా కుంకుమార్చన అవన్నీ కూడా చేసుకుంటా అండి. ఇంకా ఓపిక లేక నేను చేయలేదన్నమాట ఈరోజు. ఇంకో ఇంట్లో చేసుకొని గుడిలో కూడా చేపిస్తాను అండి నేను కుంకుమార్చన. ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం అండి శ్రావణ మాసము. ఇంకా తల్లి దయ ఉంటే ఇంకా మనకి ఏ లోటు కూడా ఉండదు. ఇంకా అమ్మవారి పక్కకైతే ఖచ్చితంగా నారాయణుడు ఉండాలండి. ఇంకా లక్ష్మీ నారాయణుల్లాగా మనని ఆశీర్వదిస్తారనమాట. ఇంకా పతితోని వస్త్రం కూడా వేసుకోవాలండి. ఇంకా మనం గుమ్మాలకైతే మామిడి తోరణాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇంకా ఎవరి స్తోమత వాళ్ళదండి. ఈరోజు లక్ష్మీదేవి కాసు కూడా కొంటే చాలా మంచిది అంటారు. ఇంకా కాసు దారానికి గుచ్చి అమ్మవారి ఫోటోకి వేయాలండి. ఇంకా తూర పూజ చేసి ఇంకా 9 ముడ్లు వేసి అయితే చేతికి కట్టుకుంటారండి ఈరోజు. ఇంకా ఈరోజు చిట్కా అండి, మనము వారానికి ఒకసారి అయితే కల్లుప్పు ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్ వేసి బకెట్ వాటర్లా ఇంకా ఇల్లు తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ఇంట్లో. మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళైతే ఏం డౌట్స్ పెట్టుకోకండి. ఇంకా మన ఇష్టం అండి. కలశం అయితే మన ఇష్టము. ఆచారం ఉంటే పెట్టుకోండి, కంపల్సరీ అయితే ఏం లేదండి. ఇంకా మీరు ఫస్ట్ టైం చేసుకున్నా కానీ టెన్షన్ ఏం వద్దండి. ఇంకా వీడియోస్ కూడా ఉంటాయి, ఇంకా బుక్స్ కూడా అన్నీ స్టెప్ బై స్టెప్ అయితే బుక్లో అన్నీ ఉంటాయండి.
ఇంకా మనం ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకునికి పూజ చేసుకుంటాం కదా, ఇంకా వినాయకునికి పూజ చేసుకోవాలి. ఇంకా దీపారాధన చేసుకొని గణపతికి అయితే షోడశోపచార పూజ చేసుకోవాలండి. ఇంకా హంగులు ఆర్భాటాలు అవన్నీ ఏం లేకుండా భక్తితో చేస్తే అమ్మవారు కూడా ఆశీర్వదిస్తుందండి మనని. నేను పుట్టినప్పటి నుంచి, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒకటే నమ్ముతా అండి, ఎవ్వరి మనసు బాధ పెట్టాను నేను. ఇంకా నా మనసు ఎవరైనా బాధ పెడితే కూడా నేను తట్టుకోలేనండి. ఇంకా నా మొత్తం అదే ఆలోచన మీద ఉంటాను నేను. వాళ్ళు ఇట్లా అన్నారు కదా అని నేను ఎంబడే కూడా అనేదాన్ని కాదు, ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా బాధపడుతూ ఉంటాను. నేనైతే ఒకటే నమ్ముతా అండి, మనం ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా మనకు తిరిగి వస్తుంది. అది మంచి అయినా సరే చెడు అయినా సరే. వీలైతే ఒక 10 మందికి సహాయం చేయాలి, లేకపోతే మంచి సలహాలు చెప్పాలి, సూచనలు చెప్పాలి, అంతేగాని ఇంకా మంది మీద వాడైతే ఏడవద్దండి. ఇంకా మీ ఓపిక అండి, షోడశోపచార పూజ చేయకపోయినా కానీ ఇంకా పంచోపచార పూజ చేసుకున్నా సరిపోతుందండి. కొంతమంది అయితే భయపడి ఇంకా పూజలు చేయకుండా ఆగిపోతుంటారండి. అసలు భయపడే అవసరమే లేదు. మనకు ఉన్నంతలండి, ఇంకా అమ్మవారికి బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని ఇంకా నైవేద్యం చూపించి హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకున్న అమ్మవారు అయితే మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తుందండి. మనల్ని ఏ దేవుడు కూడా అడగడండి, ఇంకా హంగు ఆర్భాటాలతో చేయండి, ఇంకా ఇంత పెద్ద చేయండి, అది దాన్ని ఏం అడగరు. ఇంకా మనం ఎంత స్తోమత ఉంటే అంతే చేద్దాము. ఇంక ఎక్కువ గొప్పలకు పోయి ఇంకా అప్పులైతే చేసుకోవద్దండి. ఇంకా ముందుగానైతే గణపతిని ఆవాహన చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత అమ్మవారిని కూడా ఆవాహన చేసుకోవాలి. ఇంకా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటే అయితే కుంకుమార్చన చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత కనకదార స్తోత్రము. ఆర్థిక బాధలు ఉంటే కూడా రోజు పొద్దున ఇంకా సాయంకాలము దీపం ముట్టించుకొని ఈ కనకదార స్తోత్రం అయితే 3 సార్లు చదువుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. ఇంకా అమ్మవారికి చీర కూడా పెట్టినా అండి, పసుపు కుంకుమ ఇంకా తాంబూలం అయితే పెట్టి చీర పెట్టినాను. ఇంకా ఖచ్చితంగా శనగలు కూడా పెట్టాలండి వాయినంలా. చేసుకున్న నైవేద్యాలు ఉన్నాయి కదా, అమ్మవారి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఆరతి అయితే ఇచ్చుకోవాలండి. ఒక 2 సంవత్సరాల కింది వరకు అయితే ఇంకా ఇంటికి నేను పూజ అయిపోయినాక అందరినీ పిలుచుకొని అయితే పసుబొట్టిస్తుండే. ఇంకొచ్చి భక్తితోని పసుబొట్టు తీసుకొని పోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనడం అయితే స్టార్ట్ చేసిరండి. అందరూ కాదు, కొంతమంది అండి. ఇంకా సపరేట్గా పీఠం ఎందుకు పెట్టలేదు, అమ్మవారి డెకరేషన్ ఎందుకు చేయలేదు, ఇట్లెందుకు చేసుకున్నావు సింపుల్గా. ఇంకా అసలు కొన్ని సంవత్సరాల కింది వరకు అయితే ఇవన్నీ ఏం లేవండి. అమ్మవారిని పెట్టడం ఇవన్నీ మామూలుగా ఫోటో పెట్టుకొని కలశం పెట్టుకొని ఇంకా పూజ చేసుకొని పసుబొట్టిస్తుండే. ఇప్పుడు ఒకరిని చూసి ఎందుకు పెట్టలేదని చెప్పి డైరెక్ట్గా అడిగేస్తున్నారు ఇండ్లలోకి వచ్చి. ఇంకా పూజ చేసుకున్న వాళ్ళ మనసు అయితే బాధ పెట్టద్దని నా అభిప్రాయం అండి. ఇంకా మీకు ఎవరికైనా ఇట్లాంటి అనుభవం కలిగిందా అండి? ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది ఆ రోజైతే. నాకు ఎంత సింపుల్గా పూజ చేసుకుంటే అంత ఇష్టం అండి. ఇంకా నేను పూజలు కూడా చాలా చేసుకుంటాను, ఎక్కువ హంగులకు పోకుండా నేను చాలా సింపుల్గా చేసుకుంటా పూజలు అన్నీ కూడా. ఇంకా మీ అందరూ కూడా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం అయితే మీకు అందాలని కోరుకుంటున్నా అండి. ఇంకా నేను ఎప్పుడు కూడా మా హస్బెండ్ని అసలు ఇబ్బంది పెట్టండి, ఇంకా నేను ఇది కొని అది కొని ఇంకా బంగారం కొని ఇంకా నేను అమ్మవారికి పెట్టాలి, ఇంకా నేను వేసుకోవాలి అని నేను ఎప్పుడు కూడా మా ఆయనని అసలు ఇబ్బంది పెట్టలేదండి ఇప్పటివరకు. ఇంక అంతేనండి, ఇదైతే ఇట్లా నేను చేసుకున్నాను పూజ. ఇంకా మీ అందరూ కూడా మంచిగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం అయితే పొందాలని కోరుకుంటున్నాను అండి. మొన్న నాగుల పంచమి రోజు అయితే పుట్టల్లో పాలు పోయలేదండి. ఇంకా ఈ రోజైతే పూజ చేసుకొని ఇంకా పుట్టల్లో పాలు పోసాను పోయి. ఇంకా అక్కడ కూడా పూజ చేసుకొని అక్కడ కూడా పసుపు బొట్టించుకున్నా అండి అమ్మవారికి. నాగుల పంచం రోజు కుదరకపోతే ఏం బాధపడకండి, ఇంకా మన శ్రావణ మాసంలో ఏ రోజైనా పోసుకోవచ్చండి. ఇంకా మంగళవారం శుక్రవారం ఇంకా మంచిగా చూసుకొని ఇంకా పూజ చేసుకొని పాలు పోసరండి. ఇంకా పుట్టల పాలు పోస్తే కూడా చిన్నపిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందండి. ఇంకా చాలామందికి అయితే ఇదైతే సెంటిమెంట్ ఉంటుందండి. ఇంకా సంవత్సరం